చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో కలలు కలలు కలిసి చేసే గోలేమిటో చోరీ 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 ఈ రోజు మా పటాస్ లో మాకు 2 కోడలు దొరికాయి. అందుకే 2 సార్లు చెప్పేద్దాం. బ్యాండ్ బాజా బరాత్, బ్యాండ్ బాజా బరాత్. Let me call upon stage Victory Anki along with Galap Sinu and Dr. Ram Prasad. రెగ్యులర్ గా మన షోలో ఒక్క సెలబ్రిటీ వస్తారు, కానీ 2 సెలబ్రిటీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండా? నేను ఒక చిన్న హింట్ ఇవ్వనా? మ్యూజిక్ జానర్ yes పాడుతా తీయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కాదు. వావ్, 2 అమ్మాయిలు రాబోతున్నారా? అమ్మాయిలు శ్రీముఖి అండ్ రవి. మనకి పటాస్ కి రీసెంట్ గా రఘు మాస్టర్ గారు వచ్చారు. రఘు మాస్టర్ వచ్చినప్పుడు మీతో పాటు ఇంకొకళ్ళు వచ్చుంటే బాగుండేదని మనం చాలా అంతేకాకుండా వండర్ఫుల్ మెలడీస్ పాడి చాలా ఎత్తుగా ఉంటది. ఇప్పుడు మా పక్కన నిల్చుంటే మా ఫ్రేమ్ ఎలా ఉంటుందో మాకు అర్థం కావట్లేదు. బట్ అయినా ధైర్యం చేసి పిలిచేస్తున్నాను అంజనా సౌమ్య. ప్రణవి అండ్ అంజనా సౌమ్య, వెల్కమ్ టు ది షో. నువ్వు అంజనా సౌమ్య పక్కన నిల్చొని డాన్స్ ఏంటి రవి పొట్ట అనుకుంటున్నావా? ప్రణవి నువ్వు పక్క ఇట్రా. ఏమైంది అక్క, కొంచెం పక్కకి జరగ. ప్రమాణ స్వీకారం ఎట్లా చేపిస్తావు రవి? అటు జరగమని ఇట్లా పట్టుకుంటా. మరి రవి 2 గొప్ప సింగర్స్ వచ్చినప్పుడు అంతాక్షరి హోజాయ్. ప్రణవి గారు ఇటు వచ్చేయండి, అంతాక్షరి ఆడదాం ఇప్పుడు. రెడీ, ABCD మాతను పాడు. మావేలే మావేలే పరువాలు మావేలే మివేలే మివేలే పంతాలు మివేలే మజలే మజలే సయ్యాలి మజలే లా లే 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 నా రాజా లేపమంట. నువ్వు వాడు ప్రణవి ప్లీజ్. లేపమంటావా వాతను వాడు. చినుకులు ఎట్టా తరిగితే అట్టాగా ఆగుతుంది వయసే. ఆ మూమెంట్ లియా కావండి. ఒకటే లైన్? అవును, ఒక లైన్. చాలా పాటలు పాడు. వాళ్ళు ఒక్క లైన్ పాడరు, మనం అది కూడా సారీగా మే మే మేఘాలలో లా 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 లా. నాకు ఒక మసాలా దోశ చెప్పు. ఎస్, 2 అక్కడికి వెళ్ళిపోయే ముందు మాకు 2కి ప్రమాణ స్వీకారం చేసేసి వెళ్ళండి. ప్రణవి అనబడే నేను, ప్రణవి అనబడే నేను, అంజనా అనబడే నేను. షోలో ఏం జరిగినా షోలో ఏం జరిగినా అని షో వదిలిపెట్టి వెళ్ళము, పాటలు పాడుతూనే ఉంటాము, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. ఎప్పటిని రవి పక్కన నించుంటాను. మామ మా సెలబ్రిటీస్ వచ్చేసారు అండ్ అలాగే కమెడియన్స్ కూడా వచ్చేసారు. కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఫస్ట్ టాపిక్ ఇన్ పంచ్ పటాకా ఇస్ సెలబ్రిటీస్ అయితే వచ్చే లాభాలేంటి, కష్టాలేంటి? గుడ్ ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అంటది. బ్యాడ్ ఏంటంటే అందరు బ్యాక్ మన వెనక చాలా బ్యాడ్ గా తిట్టుకుంటారు. ఇది ఓవర్ చేస్తుంది, వాడు అలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు అని. సార్
ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సార్ ఒక్క ఫోటో సార్ ప్లీజ్. యా ప్లీజ్. ఇప్పుడు బ్యాక్. అయ్యా నువ్వు నీ వేషాలు నువ్వు. నెక్స్ట్. రెడీ. కాస్ట్లీ కార్స్ తో తిరగొచ్చు, ఎవరైనా డాష్ వస్తే మూసుకుని వచ్చేయాలన్నమాట. మూసుకొని వచ్చేయాలి, బయట దిగలేము. చిన్న దోమని చంపినా గానీ పెద్ద ఏదో మర్డర్ చేసినట్టు చూస్తారు. ఇప్పుడు నేను దోమని చంపుతా, మర్డర్ చేసినట్టు ఎట్లా చూస్తా ఒక్కసారి చూస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్. ఒక దోమని అతి క్రూరంగా చంపిన యాంకర్ రవి. ప్రణవి. సెలబ్రిటీ అయితే గుడ్ బ్యాడ్ ఏంటంటే వాష్రూమ్ వెళ్తూ ఉంటాం, వాష్రూమ్ కి ఎక్కడో పాడుతుంటామో లేకపోతే బయట షోకి వెళ్ళాము, ఏదో వెళ్తూ ఉంటాం, వాష్రూమ్ కి వెళ్తాము, వెళ్ళిన వెంటనే పట్టుకుంటారు మేడం ఒక సెల్ఫీ, మేడం ఒక సెల్ఫీ. మీకు ఎలాంటి పరిస్థితి? బాయ్స్ పరిస్థితి చూడండి, వీడు ప్రాసెస్ లో ఉన్నప్పుడే అట్లా పట్టుకుంటే ఒక్కసారి రాదు. అయ్యో ఒక్కసారి పోస్తుండు. ఇది గుంటూరులో ఉదయం 4 గంటలకి మేము హోటల్ రూమ్ కి వెళ్తున్నాం. అటు తిరిగిపోయి పాట పాడదామని దిగాము. అప్పుడు ఆవిడ వచ్చిండు, ఆడు లుంగి తీసి పైకి కట్టుకొని గుర్తు పట్టేసా. నేను పైకిల కిందకి చూసుకొని ఏం గుర్తు. ప్రణవి నిన్ను అడిగి నేను తప్పు చేస్తేనే. పటాస్ అంటే మరి క్రేజీ షో. లాభాలు ఏంటంటే సెలబ్రిటీస్ అయితే పటాస్ షోకి వచ్చి ఇలా కౌచ్ లో కూర్చోవడము, నష్టం ఏంటంటే పటాస్ షోకి రాలేకపోవడము. ఎలాంటి సందర్భాల్లో మనకి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది? వంట మనిషి మానేసినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. అబ్బాయిలు అప్పు చేసినప్పుడు పెళ్లి చేసుకుంటారు. శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఇట్రా ఒక్కసారి పక్కన నిలిచే ఎట్లున్నావు చూడు. శ్రీముఖి లాంటి అమ్మాయి దొరికింది. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పు. నేను పెద్దగా అయినాక ఫ్యూచర్ లా ఇంకేడైతే పెద్దగా నువ్వు నేను ఇంతే లైఫ్ లాంగ్. నీది గ్యారెంటీ లేదు, నాది ఉంది. నీది గ్యారెంటీ లేదు, నాది ఉంది. సరే ఒక పాట పెడతా, డాన్స్ చేసి ప్రపోజ్ చేయి. నీలో ఎంత మంచి టాలెంట్ ఉందంటే పెద్దగా నీకు శ్రీముఖి కాదు, శ్రీముఖి కంటే 100 రెట్లు అందమైన అమ్మాయి దొరుకుతుంది నీకు. మన ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయినప్పుడు టైం పాస్ కాదు కదా, అప్పుడు చేసుకోవాలని. ఈ పంచ డైలాగ్ మీద నీ అభిప్రాయం ఏంటి? కుక్కల్నే పెళ్లి చేసుకుంటాయి, కుక్కల్నే పెళ్లి చేసుకుంటాయి. ఏళ్తావునా చెప్పు. మన గర్ల్ ఫ్రెండ్ మనకు బ్రేకప్ చెప్పి వేరే పెళ్లి చేసుకున్నప్పుడు మనకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నువ్వు అలా చేసావు కదా, నేను కూడా పెళ్లి చేసుకుంటా. ప్రణవి ఎలాంటి సందర్భంలో నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది? మా ఆయన జుట్టుని రఫ్ గా ఉంటుందా సాఫ్ట్ గా ఉంటుందా ముట్టుకోవాలనిపించింది, అందుకని చేసుకున్నాను. ఆడాళ్ళు మహాముదురులు, మన మగవాళ్ళు మావి చిగురులు. మనిషి అన్నాక కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, సో అది ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక పెళ్లి చేసుకున్నాను.
పటాస్ అండి, ప్రణవి గారు అండ్ అంజనా సౌమ్య గారు. అంజనా సౌమ్య గారు నిజంగా ఏంటంటే మీ పాటలు వింటూ పెరిగాను స్కూల్ ఏజ్ నుంచి నేను. అప్పటికి పుట్టేశాను ఇంకా పుట్టలే. ప్రణవి గారు మా తాతగారు మీకు మంచి ఫ్యాన్. మీ తాతగారు నాకు చాలా తెలుసు అండి. కలిసి పాడేవారంటగా. అవును. ఏ వేలం పాట. ఈ షోకి ప్రణవి గారు అంజనా సౌమ్య గారు రాకముందు మేనేజర్లు ఎలా ఒప్పించారు ఈ షోకి రావడానికి అని చెప్పి స్టార్టింగ్ ఎలా ఉంది? నేను చేయను, నాకు ఫోన్ బిజీగా ఉన్నట్లు ఉంది. I got a missed call from this number. May I know who's this? సారీ అండి, కాల్ సెంటర్ ఫోన్ చేశానా? నేను మల్లెమాల నుంచి మురళి మేనేజర్ మాట్లాడుతున్నానండి. చెప్పండి. సరే, ఈరోజు మాకు ఈటీవీ ప్లస్ లోనే పటా షో చేస్తున్నామండి మేము. ఆ షోకి మీరు గెస్ట్ గా రావడానికి ఏం తీసుకుంటారండి? నేను మధ్య మధ్యలో కాఫీ టీ తీసుకుంటానండి, వాటర్ తీసుకుంటాను. షోకి వచ్చినది కాదండి, మీరు షోకు అదే ఎవరు పక్కన లేరు కదా? అమ్మో ఫ్రిడ్జ్ ఉందండి. ఫ్రిడ్జ్ ఉందా? సరే, మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తానండి. ఫ్రిడ్జ్ ఫోన్ చేయండి. ఒక్కరేసారి ఫ్రిడ్జ్ పక్క వస్తుంది. గారు, ఈ పేమెంట్ ఇప్పుడు మేము మొత్తం అందరికి తెలిసి ఇండస్ట్రీ అందరికీ నేను ఎంత తీసుకుంటున్నాను? 116 ఓకేనా? ఎక్కువ చెప్పండి, 6 రూపాయలు తగ్గిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, బాయ్ అండి. సౌమ్య గారు కాల్ వచ్చింది, ఎలా ఉంటుంది? హలో 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 చెప్పండి సెల్ ప్రాబ్లం అనుకుంటా. హలో, ఏమన్నారా? చెప్పండి. హలో హలో హలో. ఈ లోపల ఫోన్ ఎందుకంటే ఫోన్ మటుకు మురళి మేడం ఇంటికి వచ్చి డైరెక్ట్ గా. సిగ్నల్ కాదండి, వాయిస్ నాకు వినిపించట్లేదు. ఏంటి చెప్పండి. పటాస్ ప్రోగ్రామ్ ఉంది ఈరోజు, దాన్ని మీరు గెస్ట్ గా రావాలి. నాకేం చూడనుకున్నాంట్రా? ఓ, వినిపిస్తుందా? ఎంత తీసుకుంటారు? పొత్తలం బంగారం తీసుకుంటా. డబ్బులు ఎంత తీసుకుంటే చెప్పండి. తులం బంగారం అంత ఉందో అంత రేట్ ఇచ్చండి. సరే అండి, ఓకే అండి. కొంచెం మారుతుండ బాబుడు. ఇలా ఉంటది ఆవిడ సౌమ్యంగా, పేరు తగ్గట్టు అంజనా సౌమ్య అని పెట్టారండి. మమ్మీ గారి కోసం వాళ్ళు హస్బెండ్ తను యూఎస్ లో ఉంటారు, తను ఇక్కడ ఉంటారు అన్నమాట. పాపం చాలా కలుసుకోవడం తక్కువ మాట. సో ఒకరోజు సర్ప్రైజ్ ఇద్దామని సౌమ్య గారు యూఎస్ వెళ్ళారు, అతను చెప్పుకుంటా. తలుపు కూర్చొని, హలో రవి. హలో యాంకర్ రవి చెప్పండి. అరే యాంకర్ రవి గెలిపారు, సారీ హస్బెండ్ రవి. హలో తల్లి, ఎక్కడున్నావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇండియాకి వచ్చాను నాన్న. నాకు సర్ప్రైజ్ నిన్న వచ్చావా? నీకు సర్ప్రైజ్ అని యూఎస్ వచ్చా. నేను వస్తున్నా, అక్కడే ఉండు. హలో నేను ఫోన్ చేయాలయ్యా. హలో సౌమ్య. రవి, నేను యూఎస్ వచ్చాను. ఎక్కడున్నావు? నేను ఇండియా వస్తాను. నువ్వెక్కడున్నావు? కష్టపడి అలా కలిసారండి, అప్పుడే యూఎస్ దిగారు మేడం. చాలా రోజులు కలిసాం కదా, భోజనం చేద్దాం. ఒక్క ఈవెంట్ 2 పాటలు పాడి వచ్చేస్తాను, ఇక్కడ వెయిట్ చేయండి. ఓకేనా? అలా కాదు నన్ను భోజనం పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. కాదమ్మా, చాలా రోజులు కలిసాం కదా. పెద్ద ఈవెంట్ అండి, ప్లీజ్ ఒకటి. డబ్బులు ఇంపార్టెంట్ మనకి. డబ్బులు హెచ్ఆర్ బాగుంటది మా ఆఫీస్ లో. తొక్కలా ఎన్ని సంవత్సరాలు చూస్తాను. వస్తావు ఈవెంట్ వెళ్ళిపోతావు, ఎప్పుడు కలవు. ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం అంటే అక్కడ డిన్నర్ చేస్తూ ఉంటాను, అక్కడ ఈవెంట్ మాట్లాడండి, భోజనం చేసి పాడేస్తా. ఇప్పుడు ఇట్స్ టైం ప్రణవి గారు. యాక్చువల్లీ ప్రణవి గారు వెనకాల రఘు మాస్ ఎలా పడ్డారంటే, కాలేజ్ డేస్ రఘు మాస్. ఐఎమ్ నాట్ ఎ సింగర్. ఎవరు? నన్ను రఘు మాస్టర్ అంటారు. నువ్వు మరి స్కూల్లో పాఠాలు చెప్పుకోవచ్చు, ఎక్కడికి ఎందుకు వచ్చు? మిమ్మల్ని చాలా నుంచి చూస్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఓకే అంటే
ఏంట్రా వేర్చులు పోరా పోరా లేసిపోతే కన్నే కొట్టాబంటే పెళ్లి చేసుకుందాను మనగాడా వెళ్ళిపోతావే ఎస్ మరి ప్రణవి అండ్ అంజనా సౌమ్య వీళ్ళిద్దరు చేసిన ఈ రోస్ట్ మీకు ఎలా అనిపించింది? మా ఆయన అంత స్వీట్ గా అడిగాడా నన్ను. నిజంగా అంటే ఒకవేళ అలా అడుగుంటే ఒప్పుకునేదాన్ని ప్రణవి. బట్ ఒకటి మాత్రం నిజం, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. సో హీస్ అ వెరీ స్వీట్ పర్సన్. సూపర్ గా చేశారు, చించేశారు. అంజనా నీకెలా అనిపించింది? అంజనా నాకు సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం, నేను ఇవ్వడం. అవతల రవి ఇవ్వట్లేదు అని కొంచెం బాధ ఉండేది, ఇస్తే ఇంత ఘోరంగా ఉంటుందని ఈరోజు అర్థమైంది. చాలా బాగా చేశారు. రోస్ట్ అంటే ఇంకా ఏదో అనుకున్నా కానీ ఏమి హర్ట్ అవ్వలేదు, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు సోలోగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజనా సౌమ్య గారికి ఒకసారి అందరు గట్టిగా ఓ వేసుకోండి. ఎందుకంటే ఆవిడ చాలా మర్యాదస్తురాలు. నీ నాలంటోడు కనపడగానే చాలా మర్యాదగా తలదించుకొని మాట్లాడుతుంది. నేను ఎప్పుడు తలెత్తుకొని మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా, ఆవిడ ఇంత ఉంటది, నేను ఇంత ఉంటా కాబట్టి. అంజనా గారు వారు ఊరు వెళ్ళారండి. వాళ్ళ ఊళ్ళో అప్పుడు రైతులందరూ యాహూ సూపర్, పంటలు పండేశాయి, వర్షం వస్తుంది, యాహూ మనకి ఇక కరువు లేదు అని ఎంజాయ్ చేస్తుంటే ఒక పెద్ద నచ్చి, ఏమరా ఏమైంది, మనకు కష్టాలని తీరిపోయినాయి తాత, పంటలు పండుతున్నాయి. ఎందుకు? అదిగో చూడు అక్కడ చేనులో కొంగలు తిరుగుతున్నాయి. ఒరే అది కొంగ కాదురా అంజనా సౌమ్య. పాప వాళ్ళ ఊరు వెళ్ళింది. వాళ్ళ అక్క బాబులు చాలా ఏడుస్తున్నారు. మమ్మీ అని అంటుంటే వాళ్ళ అక్క కొడుతుంది. అక్క ఎందుకు కొడుతున్నావే? విమానాన్ని చూడాలంట. చూపించొచ్చు కదా. ఇప్పుడు శంషాబాద్కి ఎవరు వెళ్ళాలి? పిచ్చి మొక్కదానా, విమానాన్ని చూపించాలి, శంషాబాద్ వెళ్ళాలా? ఉండు నేను ఎత్తుకుంటా. అప్పటికి ఆకాశంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది విమానం నాన్న, ఇది హెలిప్యాడ్. అంకుల్ హాయ్ చెప్పు. హాయ్ అంకుల్. అమ్మో కళ్ళు తిరిగింది నా కిందికి దిగా. అంజనా గారు ఎప్పుడైనా సాంగ్స్ పాడేటప్పుడు ఎవరైనా గమనించారా? ఆవిడ ఎలా అంటే కళ్ళు మూసుకొని పాడతారు. ఒక రోజు ఇలానే పాట పాడుతున్నారు. ఎలా అంటే కళ్ళు మూసుకొని వాన చినుకలు ఇట్టా తడిగితే. మేడం మేడం అయ్యో అందరూ వెళ్ళిపోయారా? ఆల్రెడీ మార్నింగ్ 7 అవుతుందండి. మీరు కళ్ళు మూసుకొని పాడుతున్నారా? అయ్యో నిద్ర పట్టేసింది, ఐఎమ్ సారీ. అంజనా గారికి ఎక్కువగా అందరికి ఇష్టమైన సాంగ్ బాగా పేరు కూర్చుని వాన చినుకులు. ఒకసారి ఆ పాట పాడతారండి. వాన చినుకులు ఎట్ట తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. సో ఇలా పాటకు పేరు వచ్చింది. ఇలాగే ఒక షోకి వెళ్ళారు. అలాగే మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ పాత మధుర గీతం సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా ఆ సాంగ్ పాడానంటే సిరి మల్లె పువ్వ సిరి మల్లె పువ్వ సిరి మల్లె పువ్వ చిన్నారి చిటికలు మరావే వాన చినుకులు. మేడం సిరిమల్లె పూలకు వాన చినుకులు ఎట్లా వచ్చాయి మేడం? ప్లీజ్ ఈ పాట వద్దు కానీ ఇప్పటికి ఇంకా నా వయసు పాట పాడండి మేడం, సూపర్ గా ఉంటుంది. ఇప్పటికింకా నా వయసు నిండా నిండా 16 వాన చినుకులు. ఇందులో కూడా వాన చినుకులు ఎందుకు వచ్చాయి? ప్లీజ్ మీరు వాన చినుకులు వద్దండి, భక్తి పాట పాడండి. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య మనకు మంచి దేవుడయ్యా తుఫాను చినుకులు. ఇప్పుడు తుఫాను చినుకులు అన్నాను, వాన చినుకులు అనలేదు.
ప్రణవి గారు ఏంటంటే వాళ్ళిద్దరి ప్రపోజల్స్ ఓకే అయిపోయాయి. మాస్టర్ బంగారం నిన్ను చూడాలని ఉంది, పంపించాక తప్పకుండా సెల్ఫీ పంపిస్తా, నువ్వు కూడా పంపించు అని మాస్టర్ సెల్ఫీలు పంపించారు. ప్రణవ్ సార్ మాస్టర్ ఎలా పంపించంటే మాస్టర్కి ఇష్టమైన జుట్టు కదా. ఒకరోజు ప్రణవ్ గారు మాస్టర్ గారు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళారు. బాగా నీళ్లు ఉన్నాయి, అమ్మో నాకు కళ్ళు తిరుగుతున్నాయండి. ఓ పని చేస్తారు, నేను దూకుతాను, తర్వాత నువ్వు దూకని మాస్టర్ దూకారు వాటర్ లో. తర్వాత ప్రణవ్ గారు దూకారు, పాపం 2 కాళ్ళు బెనికాయి. వాటర్ లేవు అందులో, వాటర్ ని జుట్టు పీర్చేసుకుంది. అంజన గారు పాముని చూసారు అనుకోండి, పోదాం పద. ప్రణవ్ గారు చిన్న చీము ఆన్సర్ కాడ 2 డెడ్ బాడీలు పడి ఉన్నాయి. ఏంటి ఎలా చచ్చిపోయారు? మీరు అరిసిన అరుపులోకి 2 చచ్చిపోయారు. పంచపటాకాలు ఈ రోజు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది విమోష. లెట్స్ వెల్కమ్ హర్. ఎలాంటి సందర్భాల్లో మనకి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది? మన ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయినప్పుడు టైం పాస్ కాదు కదా, అప్పుడు చేసుకోవాలని. ఈ రోజు బ్యాండ్ బాజా భారత్ డబుల్ కలర్ఫుల్ చేయడానికి 2 కలర్ఫుల్ చిలుకలు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఓవరాల్ గా ఎలా అనిపించింది? ఫుల్ టు బిందాస్ బ్యాండ్ బాజా బారాత్. నిసా నిసా